వేదాంత ఇప్పుడు మీరు అన్నట్టుగా 4 ఫార్మల్గా మనకి 4 ఉంటే కనుక ఏదైతే జైనిజం, బుద్ధిజం, అలాగే వేదాంత, సాంఖ్య, ఆల్సో యాడ్ దిస్ సాంఖ్య అండ్ యోగా ఆల్సో. సో 4 వస్తాయి. సో వీటిల్లో ఇప్పుడు బుద్ధిజం కానివ్వండి, జైనిజం కానివ్వండి, సాంఖ్య కంటే ఎక్కువగా వేదాంత గురించి చాలామంది మాట్లాడతారు. బిఫోర్ ర్యాపింగ్ అప్, వేదాంత గురించి ఎందుకు మనకు అంత ప్రాచుర్యం ఉంది అనేది ఒక్కసారి, అంటే వాట్ ఆర్ ద వాల్యూ సిస్టమ్స్ దట్ దే హ్యావ్ యాడెడ్ ఇన్ ఇట్ అనేది? అది మేబీ సోషలాజికల్ రీజన్స్ కూడా ఉండొచ్చండి. ఎందుకంటే బుద్ధిజం అండ్ జైనిజం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డిక్లైన్ అయింది కదా. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద డిక్లైన్ అనేది మనం స్టడీ చేస్తే దేర్ ఆర్ మోర్ సోషలాజికల్ రీజన్స్. సిద్ధాంతం కంటే సోషలాజికల్ రీజన్స్ ఎక్కువ ఉన్నాయి. 10వ శతాబ్దం వరకు ఇవన్నీ కూడా చాలా డామినెంట్ ఉన్నాయి. బుద్ధిజం, జైనిజం, అంతెందుకు జైనిజం తీసుకుంటే మనకు తెలంగాణలో ఇక్కడనే కొలానపాక, ఇక్కడ ఉంది చూడండి, నల్గొండ వెళ్ళే దోవలో అక్కడ జైన విగ్రహాలు ఉన్నాయి, జైన ఇవన్నీ ట్రెడిషన్స్ చాలా ఉన్నాయి. అట్లానే బుద్ధిస్ట్ స్తూపాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, బోత్ ఇన్ ఆంధ్ర ఏరియా అండ్ ఆల్సో ఇన్ తెలంగాణ ఏరియా. బుద్ధిజం అండ్ జైనిజం, వేదాంత, వేదిక్ మత ఈక్వల్గా ఉన్నాయి, దేశమంతా ఈక్వల్గా ఉన్నది. పోతే బుద్ధిజం అండ్ జైనిజం ఎందుకు డిక్లైన్ అయినాయంటే, ది డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియా అని ఒక అంబేద్కర్ ఆర్టికల్ ఒకటి ఉన్నది. బహుశా నేను నా పాత టాక్స్లో ఏమన్నా చెప్పినానేమో తెలీదు. ఒక పుస్తకం ఉంది, అంబేద్కర్ గారి పుస్తకం ఏంటంటే రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని. దానిలో ఒక చాప్టర్ ఇది డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియా అని. దానిలో బుద్ధిజం ఎందువల్ల పోయింది, ఎందుకంటే చాలామంది ఏమంటారంటే ఈ బ్రాహ్మణులు వచ్చి బుద్ధిస్టులందరినీ కూడా చంపేశారు అని చెప్పని లూజ్గా మాట్లాడేస్తుంటారు. చాలా పెద్ద ఒక ఆర్టికల్ రాస్తే కొన్ని ఏళ్ల క్రితం నేను ఆయన అడిగాను, ఆయన నాకు తెలిసినటువంటి వ్యక్తే, ఏమయ్యా మీకు మూలం ఏమిటి, ఎక్కడుంది ఇది అని చెప్పానంటే ఆయన ఏదో వెతికి 2 రోజుల తర్వాత, లేదంటే రైస్ డేవిడ్స్ అనేవాడు రాశాడు, ఇట్లా పలానా చోట రాశాడు అన్నాడు. ఓకే, ఆ రైస్ డేవిడ్స్ అనేవాడు బుక్ తీసి చూస్తే అతను ఒక లూజ్గా ఒక కామెంట్ పడేశాడు. ఎవరు శంకరాచార్య అండ్ రామానుజ ఆర్ సెట్ టు హ్యావ్ ఎలిమినేటెడ్ లాట్ మెనీ బుద్ధిస్ట్ అని చెప్పని రాశాడు అనమాట. లూజ్ కామెంట్, దానికి ఏం ఎవిడెన్స్ లేదు, ఏమీ లేదు, ఇక్కడ హిస్టారికల్ ఎవిడెన్స్ కానీ ఏమీ లేదు. పోతే ఎనివే ఆ ప్రచారం అట్లుంది. పోతే అంబేద్కర్ ఏం చేయంటే, బుద్ధిస్టులు ఎలిమినేట్ చేయడం బ్రాహ్మణులు ఎవడు చేయలేదయా, బికాజ్ ఆఫ్ ఇన్వేషన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ బుద్ధిజం గాట్ ఎలిమినేటెడ్ బికాజ్ ఆఫ్ ఇన్వేషన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అని చాలా స్పష్టంగా రాశాడు. దానివల్ల నేను ఆ రోజు అంబేద్కర్కు హ్యాట్స్ ఆఫ్ అనుకున్నా. ఎందుకంటే ఆయన ఎక్కడ విమర్శించాలనో అక్కడ విమర్శించాడు, హిందువులను కానీ బ్రాహ్మణులు కానీ. ఎక్కడ విమర్శ అవసరం లేదో అక్కడ చేయలేదు. అనవసరంగా మైండ్లో ఏదో పెట్టుకొని అట్రిబ్యూట్ చేసి వీళ్ళు దొంగలు, వీళ్ళందరూ పనికిమాలిన వాళ్ళు ఉన్నట్టుగా మాట్లాడలేదు. ఎక్కడ తిట్టాలనో అక్కడ తిట్టాడు. దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆల్సో. అతను నిజంగా చేసినటువంటి విమర్శను మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. పోతే ఆయన దీని గురించి ఇదొకటే కాదు, ఇంకా కొన్ని విషయాల్లో ఆయన చాలా స్ట్రాంగ్గా మాట్లాడాడు ఆయన. సో ఆ విధంగా మనకు బుద్ధిజం, జైనిజం డిక్లైన్ కావడానికి, బుద్ధిజం అంటే ఎందుకు డిక్లైన్ అయిందంటే చాలామంది బుద్ధిస్టులను చంపేశారండి. ఎందుకంటే ఆ విహారాలు, బుద్ధిస్ట్ విహారాల్లో వాళ్ళందరూ వందలాది మంది, వేలాది మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకు నలంద, తక్షశిల ఇవన్నీ ఎక్కడ వందలాది మంది, వేలాది మంది బౌద్ధ భిక్షువులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు హ్యూజ్ లైబ్రరీస్ బిల్డప్ చేశారు, చాలా గొప్ప ఇంటలెక్చువల్స్ అని చెప్పి అన్నాను కదా. అవన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేశారు కదండి. డిస్ట్రాయ్ చేసినప్పుడు చాలామంది టిబెట్కి పరిగెత్తారట. ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఫ్యాక్ట్. చాలామంది నోట్ చేసినటువంటి మన విల్ డ్యూరెంట్ అనే అతని మనం విల్ డ్యూరెంట్ పుస్తకాలు మనం చదువుతాం. విల్ డ్యూరెంట్ అని మీరు వింటారు కదా. ఆయన స్టడీ ఆఫ్ హిస్టరీ అని, తర్వాత సివిలైజేషన్ గురించి కొన్ని వాల్యూమ్స్ రాశాడు. సో వాటిని మనం చదివితే దానిలో చాలా క్లియర్గా రాస్తాడు ఆయన, విల్ డ్యూరెంట్ రాస్తాడు. సో అట్లాగే మిగతా అంబేద్కర్ కూడా అదే రాస్తాడు. ఆ టైంలో బుద్ధిస్టులు చాలామంది దే ఫ్లెడ్ టు టిబెట్, మెనీ పీపుల్ గాట్ కిల్డ్ అని. మరి వీళ్ళు సావలేదు అంటే ఈ బ్రాహ్మణులందరూ కూడా వేదాలన్నింటినీ కంటపాఠం వేసుకున్నారు. వీళ్ళందరి సిద్ధాంతం, వీళ్ళందరూ ఏంటి, ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈవెన్ టుడే ఋగ్వేది అంటే వాడు ఋగ్వేదం అంతా నోటికి వచ్చి ఉంటుంది, యజుర్వేది అంటే యజుర్వేదం అంతా నోటికి వచ్చి ఉంటుంది, ఇంకా ఇంకేదో తర్కశాస్త్రం అంటే మొత్తం శాస్త్రం అంతా నోటికి వచ్చి ఉంటుంది. సో ఈ విధంగా వీళ్ళందరూ కంప్లీట్గా శాస్త్రాలన్నింటినీ కూడా నోటికి నేర్చుకున్నారు. నోటికి నేర్చుకొని పల్లెపల్లెల్లో స్ప్రెడ్ అయ్యారు. వీళ్ళు పల్లెపల్లెల్లో స్ప్రెడ్ అయ్యారు. వాళ్ళు అలా స్ప్రెడ్ కాలేదు. అందువల్ల ఏమైందంటే బుద్ధిజం గాట్ ఎలిమినేటెడ్ బికాజ్ ఆఫ్ దట్ రీజన్, బికాజ్ ఆఫ్ ద పెక్యూలియర్ నేచర్ ఆఫ్ ద ప్రీస్ట్లీ క్లాస్ అని ఇదే వర్డ్సే అంబేద్కర్ వాడతాడు. హిందూయిజం సర్వైవ్డ్ నాట్ బికాజ్ ఆఫ్ ఇట్స్ గ్రేట్నెస్, అది కూడా ఆయన రాశాడు. నాట్ బికాజ్ ఆఫ్ ఇట్స్ గ్రేట్నెస్ బట్ బికాజ్ ఆఫ్ ద పెక్యూలియర్ నేచర్ ఆఫ్ ఇట్స్ ప్రీస్ట్లీ క్లాస్ అని రాశాడు ఆయన. సో ఆయన చాలా చాలా బాగా రాశాడు. సో దాన్ని మనం మెచ్చుకోవాల్సిందే. సో అందువల్ల బుద్ధిజము, జైనిజము ఎందుకు డిక్లైన్ అయినాయంటే అవి తక్కువవి అని కాదు,
వాటిలో కూడా సిద్ధాంతం ఉంది. వాళ్ళలో ఇన్ఫ్యాక్ట్ జైనులను తీసుకుంటే వాళ్ళు మన ఎంతో పవిత్రమైనటువంటి లైఫ్ వాళ్ళది. అందరికంటే చాలా పవిత్రమైనటువంటి లైఫ్ ఎవరిదిరా అంటే జైనులు. తర్వాత సో ఆ విధంగా ఆ మూడు కూడా ఈవెన్ టుడే ఉండుండేవి మన దేశంపై దండయాత్రలు ఇవి లేకుండా ఉంటాయి. సో వీళ్ళు హిందూయిజం ఎలా మిగిలింది? వీడు పల్లెపల్లెలో దూరాడు, పల్లెపల్లెలో ఉంది. బయట చూస్తే వీడు అజ్ఞానిలాగా ఉంటాడు, వీడు ఏమి తెలియని అమాయకుడిలాగా ఉంటాడు. కొంచెం నోరిప్పితే వీడి శాస్త్రాలన్నీ బయటకు వస్తాయి. ఈవెన్ టుడే ఉన్నారండి అలాంటి వాళ్ళు. ఈవెన్ టుడే ఎక్కడన్నా మాట్లాడితే మొత్తం వేదం అంతా చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు, శాస్త్రాలన్నీ చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. బయటికి చూస్తే ఏదో చాలా నార్మల్గా కనిపిస్తుంటారు. సో దట్ ఈస్ ద పిక్చర్. నాలెడ్జ్ అనేటువంటిది ఈవెన్ టుడే ఉంది, అందువల్ల మనది ప్రిజర్వ్ అయింది అని చెప్పని హీ హ్యాజ్ రిటర్న్. సో దట్ ఈస్ ద పిక్చర్ అండి.